మైక్రోసాఫ్ట్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ సాఫ్ట్వేర్లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఎయిర్లైన్స్, టెలివిజన్ నెట్వర్క్స్తో పాటుగా హెల్త్ కేర్ సిస్టమ్స్ కూడా కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులు, రైల్వే సర్వీసులు రద్దయ్యాయి. అమెరికాలోనే సుమారు 1800 విమాన సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రిటైల్ సర్వీసెస్పై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక లోపం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి వ్యవస్థ కంప్యూటర్లపై ఆధారపడి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆ కంప్యూటర్లకు గుండెకాయ లాంటిది సాఫ్ట్వేర్. ఇక ఆ సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపం ఏర్పడితే ఎక్కడి కంప్యూటర్లు అక్కడ ఆగిపోతాయి. నిన్న జరిగింది అదే. మైక్రోసాఫ్ట్కు చెందిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ సాఫ్ట్వేర్లో ఏర్పడిన సాంకేతిక లోపమే దీనికి కారణం. ఇక క్రౌడ్ స్ట్రైక్ విషయానికి వస్తే ఇది మైక్రోసాఫ్ట్ విండోస్కు యాంటీవైరస్ ప్రొవైడ్ చేస్తోంది. అయితే క్రౌడ్ స్ట్రైక్ వెంటనే ఎప్పుడైతే సాఫ్ట్వేర్లో లోపాన్ని గుర్తించిందో అక్కడే దాన్ని అప్డేట్ మొదలుపెట్టినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. శుక్రవారం రాత్రికల్లా సాఫ్ట్వేర్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దామని మైక్రోసాఫ్ట్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలిపింది. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని విచారం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. ఇక మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా ఏ రంగాలపై ప్రభావం పడిందనే విషయానికి వస్తే అమెరికా నుంచి ఇతర దేశాలకు, ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే సుమారు 3000 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయ్యాయి. శుక్రవారం రాత్రి వరకు సుమారు 11,400 ఇతర విమాన సర్వీసులు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరాయని ఫ్లైట్ అవేర్ సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారు 42,000 కంటే ఎక్కువ విమాన సర్వీసులు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి విమాన సర్వీసులు క్రమంగా పునరుద్ధరించామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఇక అమెరికాలో బాస్టన్లో బ్రిగ్హామ్ అండ్ విమెన్స్ హాస్పిటల్లో సర్జరీలన్నీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కంప్యూటర్లు పనిచేయకపోవడం వల్ల డిజిటల్ రికార్డులు యాక్సెస్ చేయలేకపోయామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఆసుపత్రి మొత్తం కంప్యూటర్ల ద్వారానే పనిచేస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పేషెంట్స్ మెడికల్ హిస్టరీ అంతా కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుంది. న్యూయార్క్లోని మెమోరియల్ స్లోన్ కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ కూడా అన్ని రకాల సర్జరీలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సియోటెల్ చిల్డ్రన్ హాస్పిటల్ అవుట్ పేషెంట్ క్లినిక్ను మూసివేయాల్సి వచ్చింది. ఇక న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాత్రం మైక్రోసాఫ్ట్లో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల సిటీ ఆపరేషన్స్పై పెద్ద ప్రభావం లేదని చెప్పారు. ఇప్పటికే తమ అధికారులకు ఒకవేళ ఐటీ ఇష్యూలు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలో శిక్షణ ఇచ్చామన్నారు. ఇక యూరోప్ విషయానికి వస్తే లుఫ్తాన్సా, KLM, SAS ఎయిర్లైన్స్ కూడా తమ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందని తెలిపాయి. ఇక స్విట్జర్లాండ్కు చెందిన అతిపెద్ద ఎయిర్పోర్టులో విమానాలను ల్యాండ్ అవ్వడానికి అనుమతించలేదు. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రధానంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అంతా మాన్యువల్గా జరుగుతోంది. టెర్మినల్స్లో ఎలక్ట్రిక్ చెక్ ఇన్ ఉండదు. అలాగే గేట్ ఇన్ఫర్మేషన్ చేతితో వైట్ బోర్డుపై అప్డేట్ చేస్తారని BBC తెలిపింది. ఇక జర్మనీలో కూడా శుక్రవారం నాడు ఆసుపత్రుల్లో సర్జరీలు రద్దయ్యాయి. బ్రిటన్ ఫార్మసిస్టులు మెడిసిన్ డెలివరీకి ఇబ్బందులు పడ్డామని చెప్పాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజి ట్రేడింగ్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా ట్రేడింగ్ మాత్రం యథావిధిగా కొనసాగింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో మాత్రం యథావిధిగా ట్రేడింగ్ జరిగింది. ఎలాంటి అవాంతరాలు ఎదుర్కోలేదని చెప్పాయి. ఇక స్టార్ బక్స్ విషయానికి వస్తే కస్టమర్లు మొబైళ్ల ద్వారా ఆర్డర్లు ఇవ్వలేకపోయారు. డెలివరీ కంపెనీ ఫెడెక్స్ కూడా కంప్యూటర్లలో సాంకేతిక లోపాల వల్ల డెలివరీలు ఆలస్యమవుతాయని తెలిపింది.
ఇక మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని తాత్కాలికంగా సరిదిద్దామని, పూర్తి స్థాయిలో లోపాలను సరిదిద్దాలంటే కొంత సమయం పడుతుందని కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ చెబుతున్నారు. సాంకేతిక సమస్య విషయానికొస్తే ఎండ్ పాయింట్ డిటెన్షన్ అండ్ రెస్పాన్స్ ఈడీఆర్ ప్రొడక్ట్లో తలెత్తింది. ఇది ఇండివిజువల్ క్లయింట్ కంప్యూటర్స్ రన్ చేస్తోంది. ప్రస్తుతం ఎండ్ పాయింట్స్ క్రాష్ అయ్యాయి. దీన్ని బ్లూ స్క్రీన్ డెత్ అంటారు. దీన్ని రిమోట్ ద్వారా అప్డేట్ చేయలేము, మాన్యువల్గా చేయాల్సిందే. ఎండ్ పాయింట్ బై పాయింట్ ప్రాసెస్ను పూర్తి చేయడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని మైక్రోసాఫ్ట్కు చెందిన కమ్యూనికేషన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రపంచ చరిత్రలో ఇలా కంప్యూటర్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడం ఇదే మొదటిసారి. సాఫ్ట్వేర్లో ఏర్పడిన లోపాలను సరిదిద్దుతున్నామని కంపెనీ హామీ ఇస్తోంది. అయితే ఇది సైబర్ అటాక్ మాత్రం కాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం కంపెనీ సీఈఓ మన తెలుగువాడైన సత్యానాదెండ్లపైనే ఉంటుంది. మరి ఆ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు కోరుతున్నారు.